హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 02/2023 సంబంధించి 276 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 1 జూన్ 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 30th అనమాట, జూన్ 2023. ఇంకా ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. AFCAT 02/2023. ఇంకా ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే మనకి 25th ఆగస్ట్ 2023, అలాగే 26th అండ్ 27th ఆగస్ట్ 2023 అయితే దీనిని అక్రాస్ ఇండియా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ వేకెన్సీ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫ్లయింగ్ బ్రాంచ్లో మెన్ 5 ఉన్నాయి, 6 ఇంకా కూడా ఉమెన్ 6 అయితే ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వచ్చేసరికి ఇక్కడ మెన్ 136 ఉన్నాయి, ఇంకా ఉమెన్ 15 అయితే ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడ మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్లో వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్లయింగ్ బ్రాంచ్ అనమాట, త్రూ AFCAT అండ్ NCC స్పెషల్ ఎంట్రీకి సంబంధించి 20 to 24 ఇయర్స్ అయితే ఉండాలి. మనకి 20 నుంచి 24 సంవత్సరాలు అనమాట. అంటే ఇక 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ మధ్య ఎవరైతే బారన్ అయ్యారు, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ డేట్స్ మధ్య ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఈ డేట్స్ కూడా మనం తీసుకోవాలన్నమాట. 2 జూలై 2000 అలాగే 1 జూలై 2004 ఈ డేట్స్ మధ్య మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా మనకి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి 20 to 26 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. 2 జూలై 1998, 1 జూలై 2004 అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫ్లయింగ్ బ్రాంచ్కి ఇక్కడ ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఈ మ్యాథ్స్లో ఫిజిక్స్లో మీకు ఇంటర్మీడియట్ లెవెల్ 50% మార్క్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. దాంతోపాటు మీకు 3 years డిగ్రీ అయితే ఉండాలి 60% మార్క్స్తో. లేదంటే కనుక ఈ BE BTech 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదంటే కనుక క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ A and B ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, లేదంటే కనుక ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అదైతే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ 50% మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో పాటు ఇక్కడ 3 క్రైటీరియాస్ అయితే ఇచ్చారు. 1, 2, 3 దీంట్లో ఏదో ఒకటి అయితే మీకు ఉండాలన్నమాట. 3 years గ్రాడ్యుయేషన్ 60%, లేదంటే BE BTech అనమాట 60%, లేదంటే ఇక్కడ 3rd క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50%తో పాటు మనకి వీటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి టెక్నికల్ బ్రాంచ్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన క్యాండిడేట్స్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. దాంతోపాటు మీకు 4 years గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అయి ఉండాలన్నమాట. ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీలో కింద ఇచ్చినటువంటి ఈ డిసిప్లిన్స్లో 60% మార్క్స్తో అయితే మీరు అదైతే పూర్తి చేసుకొని అయితే ఉండాలన్నమాట. ఇక లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్లో మనకి ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు కంప్లీట్ అయితే చేస్తుండే. అలాగే మనకి ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి కూడా ఇంటర్మీడియట్ 50% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో పాటు 4 years డిగ్రీ అయితే ఉండాలి. ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ కింద ఇచ్చినటువంటి ఈ డిసిప్లిన్స్ 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ వెపన్ సిస్టమ్స్ బ్రాంచ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి 50% ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. ఇంకా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో. దాంతోపాటు ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ 3 years డిగ్రీ కోర్సు 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదంటే BE BTech 4 years కోర్సు అది కూడా 60% అయితే ఉండాలన్నమాట. ఇంటర్లో మనకి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో 50%తో పాటు 3 years గ్రాడ్యుయేషన్ లేదంటే BE BTech 60% అయితే ఉండాలి. అగ్రిగేట్ అనమాట మొత్తం మీద. ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. అదైతే మనకి NCC స్పెషల్ ఎంట్రీ వాళ్ళకైతే అప్లికబుల్ అయితే కాదు ఫీజు. ఇంకా ఈ AFCAT వాళ్ళు మాత్రం ఇక్కడ 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు వరుసగా. వీటిల్లో ఇక్కడ మనకి గుంటూరు ఉంది, అలాగే ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అలాగే ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇంకా కూడా అదర్ సిటీస్ అయితే ఇచ్చారు. మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సిటీస్ అయితే వస్తాయి. తిరుపతి కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం అవైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా మన శాలరీ పర్టికులర్స్ సంబంధించి ఇక్కడ ఫ్లయింగ్ ఆఫీసర్కి 56,100 రూపీస్ బేసిక్తో మనకి 1,77,500 రూపీస్ అయితే లెవెల్ 10 ఆఫ్ 7th CPC అయితే దీనికి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దానికి తోడు అదర్ ఎలివెన్సెస్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ 59th పేజీలో మనకి హైట్ అండ్ వెయిట్ స్టాండర్డ్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు చెక్ చేసుకోవాలి, మీకు ఏజ్ ప్రకారం మీకు ఎంత హైట్ ఎంత వెయిట్ ఉండాలి అనేది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి లింక్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ అయితే అవ్వాలి. ఈ AFCAT 02/2023 సంబంధించి సైన్ అప్ ఫామ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైన్ అప్ ఫామ్లో మొదటి ఇక్కడ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ స్టేజ్గా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ OTP అంటే మీకు OTP అయితే వస్తుంది. ఆ OTPని ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. అలాగే ఇక్కడ ఈమెయిల్కి వచ్చినటువంటి OTPని ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనం OTP అయితే వెరిఫై అయితే చేసాము, సక్సెస్ అని వచ్చింది. యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సైన్ ఇన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చారో మీరు సైన్అప్లో అదైతే ఇక్కడ ఇవ్వాలి. అలాగే పాస్వర్డ్ మీకు వచ్చింది అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ రీసెట్ పాస్వర్డ్ ఏదైతే చూపెడుతుంది ఇక్కడ మన వచ్చినటువంటి పాస్వర్డ్ మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి పాస్వర్డ్ని అదైతే మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఇంకా కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి స్పెషల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్తో పాటు మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి మనం రీసెట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే అన్నాము. ఓకే అంటే ఇక్కడ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇంటేక్ 02/2023 సెలెక్ట్ ఎగ్జామ్ కేటగిరీ, మీరు దేనికి అప్లై చేస్తున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ AFCAT, ఇదేమో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ NCC ఎంట్రీ అనమాట. ఇదైతే AFCAT, మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే అదైతే దాని మీద అయితే ఇక్కడ క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము, మన డాష్బోర్డ్ అయితే వచ్చింది. ఇలాగా ఇక్కడ మనకి గైడ్ లైన్స్ టు ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకోవాలన్నమాట. హిందీలో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి స్టెప్స్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫిల్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్, ఫైనల్ సబ్మిషన్, మేక్ పేమెంట్ స్టేటస్, ప్రివ్యూ అప్లికేషన్, ఇవన్నమాట స్టెప్స్. కిందకి రావాలి. ఇక్కడికి వచ్చేస్తే టిక్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆ సైన్అప్లో మన నేమ్ అయితే ఇచ్చాం అదైతే వచ్చింది. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ వచ్చాయి అనమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా సెకండ్ ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అనమాట. మీకు సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే ఆప్షనల్. ఫ్రెండ్స్ ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ మెమోస్లో ఉంటాయి, అవి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆర్ యూ హ్యాబిచువల్లీ వేరింగ్ గ్లాసెస్, మీరు గ్లాసెస్ వేర్ చేస్తని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అనమాట. ఎస్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ PABT ఆర్ CPSS స్టేటస్, ఇక్కడ వ్యూ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. మీరు పాస్ అయితే కనుక పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్, నాట్ అపీరియడ్ అయితే నాట్ అపీరియడ్. అలాగే డూ యూ హ్యావ్ ఏ కరెంట్ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై DGCA, మీకు కనుక ఈ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆర్ యూ సర్వింగ్ ఎయిర్మ్యాన్ ఆఫ్ IAS, మీరు IAFలో ఈ ఎయిర్మెన్గా వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా సెలెక్ట్ జెండర్, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా,
అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓన్లీ అన్మ్యారీడ్ దీనికి ఎలిజిబుల్, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా ఇక్కడ కన్ఫర్మ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఇక సెకండ్ టైం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. మనం సెకండ్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 10+2+ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ ప్లస్ పీజీ వాళ్ళు ఇది తీసుకోవాలి. ఇంకా ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తారో అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, గ్రాడ్యుయేషన్ ఆప్షన్ ఏ బిసిడి. ఇందాక మనకి ఇక్కడ ఈ దీంట్లో ఇచ్చినట్టుగా అదైతే మనం చెక్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏలో సరికి బిఈ బీటెక్ 4 years గ్రాడ్యుయేషన్, ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ తీసుకోవాలి. ఇంకా బిఈ బీటెక్ ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు, దీని వాళ్ళు తీసుకోవాలి. ఇంకా బీకామ్కి సంబంధించిన వాళ్ళు సిఏ, సిఎంఎస్, సిఎస్, సిఎఫ్ఏ వాళ్ళైతే బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంకా దానికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోవచ్చు. ఇంకా ఈ 3 కాకపోతే లాస్ట్లో మనకి ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ ఇంక్లూడింగ్ బిఈ బీటెక్ లేదంటే ఏఎంఐఈ, ఈ వీటిలో ఈ 3 కాకుండా ఉన్నవి ఇక్కడ ఏదైనా ఉంటే కనుక ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేస్తే మనకి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏబిసిడి మీకు ఏది అప్లికబుల్ అయితే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీనా ఇదైతే మెన్షన్ చేయాలి, లేదంటే ఏఎంఐఈనా. ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్ అనమాట, మీరు ఏ స్ట్రీమ్లో చేశారు. ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు, మీకు సంబంధించినటువంటిది ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి, ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. ఇక్కడ 4 years ఇదైతే మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అబ్టైనింగ్ ద గ్రాడ్యుయేషన్, మీకు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పూర్తి చేశారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. లేకపోతే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ డేట్ అయితే మెన్షన్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ పాసింగ్ డేట్ టిల్ 29th May 2024, 2024 May 29 దాకా మీరు ఆ డేట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా గ్రాడ్యుయేషన్ అగ్రిగేట్ పర్సంటేజ్ అనమాట. ఇక్కడ మనకి కన్వర్షన్ ఫార్ములా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అగ్రిగేట్ అయితే ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ అగ్రిగేట్ అనమాట. గ్రాస్ పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడైతే ఇవ్వాలి మనం. ఇక్కడ డూ యూ హ్యావ్ కరెంట్ బ్యాక్లాగ్ ఇన్ గ్రాడ్యుయేషన్, మనకి బ్యాక్లాగ్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలి. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ అగ్రిగేట్ గ్రాస్ పర్సంటేజ్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది మీకు ఫిజిక్స్లో, అలాగే మ్యాథమెటిక్స్లో ఎంత వచ్చింది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అప్లికబుల్ కోర్సెస్ అయితే వచ్చాయన్నమాట. దీని నుంచి మీరు దేనికి అప్లై చేస్తామంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇందాక ఈ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని బట్టి ఇక్కడ కోర్సెస్ అనమాట. ఇవన్నీ వేరియస్ కోర్సెస్ అయితే ఉన్నాయి. 2016-24 ఇది అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్కి అయితే వస్తాయి. ఇలాగా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇదే ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి రైట్ సైడ్కి వస్తాయి, అదే రైట్ సైడ్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. మీకు కావాల్సింది అయితే ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఫ్లయింగ్ కావాలంటే దీని మీద క్లిక్ చేయాలి, వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఈ టైప్కి వచ్చేస్తుంది. ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అలాగ ప్రిఫరెన్స్ వైజ్ అయితే మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ సక్సెస్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్సీసీ, ఇంకా ఎన్సీసీ ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ ఉంటే వేస్తుందని అదర్వైజ్ నో పెట్టుకోవాలి. హ్యావ్ యూ అపియర్డ్ ఇన్ AFSCB, ఇంకా SSB బిఫోర్, మీరు గతంలో కనుక ఈ AFSB లేదంటే SSB కనుక అపియర్ అయ్యి ఉంటే వేస్తే అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ ఓపెనింగ్,
మీకు అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్స్ ఎలాగో తెలిసిందని అడుగుతున్నారు. ఇంకా హ్యావ్ అపియర్డ్ ఫర్ గేట్ ఎగ్జామ్, మీరు గేట్ ఎగ్జామ్ అపియర్ అయ్యారని అడుగుతున్నారు. అయితే అయినట్లు లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అందరూ తెలంగాణ. ఇంకా డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ సబ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ దీని నుంచి మన ఇచ్చినటువంటి ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ మెన్షన్ చేయాలి. ఇంకా ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. 12 డిజిట్ ల్యాండ్లైన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఆప్షనల్ అనమాట. ఇక్కడ మనకి పై అడ్రస్, ఈ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసేస్తే కిందకైతే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీరు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దాని పేరు ఇలాగైతే ఉండాలి, పాస్పోర్ట్ _ఫోటోగ్రాఫ్ అని ఉండాలి. సిగ్నేచర్కి ఇలాగ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇంకా థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 10 to 50 KB మధ్య అయితే ఉండాలి. ఇక్కడ జెంట్స్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్, అలాగే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలన్నమాట. ఇక్కడ మనకి ఫోటోకి సంబంధించి ఇక్కడ ఎలాగైతే ఇచ్చారో మనం ఇక్కడ మన నేమ్ అయితే రాయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. అలాగే డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ ఇదైతే ఇవ్వాలన్నమాట. ఇలా ఒక బ్లాక్ స్లేట్ మీద మనం క్లియర్గా చాక్పీస్తో రాసుకొని మన నేము అలాగే ఈ డిఓపి ఇదైతే క్లియర్గా మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ డేట్ అయితే వచ్చింది. ప్లేస్ అయితే ఇక్కడ మనం ఇలాగా మెన్షన్ అయితే చేయాలన్నమాట. హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తూ ఉంటే అది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డిక్లరేషన్ ఇది ఉంది, ఇదైతే టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ స్టేట్ అని అడుగుతున్నారు ఎగ్జామ్ సిటీ కోసం. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సిటీస్ అయితే వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ మనకి టోటల్గా 5 సిటీస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ ఆన్ వచ్చాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే మనం చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిట్ చేసాం, సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫీజు అయితే మనం ఇప్పుడు పే చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే ఉన్నాయి. ఇలాగా ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పే అనాలి. పే అంటే వీఆర్ ప్రొసీడింగ్ అని వచ్చింది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది, 250 రూపీస్ అనమాట. ఇక్కడ పేమెంట్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే నెట్ బ్యాంకింగ్, అలాగే ఇక్కడ ఇవైతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మనకి అదర్ డెబిట్ కార్డు ఇలా వచ్చాయి. సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం కన్ఫర్మ్ పేమెంట్ చేసేసి ఫీజు అయితే పే చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన AFCAT 02/2023 సంబంధించి 276 ఫ్లయింగ్ బ్రాంచ్ జీడీ అండ్ నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.